Hi guys, welcome back to our YouTube channel Manu Director Vlogs. ఈరోజు మండే. నేను మార్నింగే 4 o'clock లేచాను. లేచి బట్టలు ఒక 3 జతలు అయితే ఉతికాను, కూడా ఆరేసాను. మళ్ళీ ఈరోజు సాయంత్రం వచ్చి బట్టలు అయితే మళ్ళీ ఒక 5 జతలు అయితే వేసాను. మళ్ళీ సాయంత్రం కూడా ఉతికేయాలి. వర్షం పడిందండి. వర్షం వల్ల ఉతకలేకపోయాను నేను. ఈరోజు ఎర్రపప్పు అండి. ఏంటబ్బా వీళ్ళు ఎప్పుడు పప్పే అని మీకు డౌట్ రావచ్చు. మాకు పప్పేనండి. పప్పు లేకపోతే మాకు వేరే ఉంటే ఇంకా కాదు. ఎందుకంటే పప్పుతో తప్ప పొలంలో ఇంకా వేరే కూరతో తినలేము. అందుకే ఎక్కువగా మేము పప్పే యూజ్ చేస్తాం. మేము పప్పు తప్ప ఇంకేం తినలేము. ఇది पप्पू पूरी नक्काजू डालना को मेरा हयान है। उनके क्या 2 जोड़े बिरगो 2 जोड़े ఇవి వచ్చేసి వర్షం పట్టలండి. ఇవి 3 తెప్పించాను నిన్న మా నాన్నతో డబ్బులు ఇచ్చి నేనే. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపాయలు వర్షం పట్టలు. ఇవి వర్షం వచ్చినప్పుడు కప్పుకొని పూలు వేయడానికి అన్నమాట. వర్షం పడకుండా తడవకుండా మనుషులు. పొలంలో 3 ఉన్నాయి. ఇవి 3 టోటల్ 6. నాకు వచ్చేసి రెయిన్ కోట్ ఉందన్నమాట. అది బండి మీద అయినా కూడా వేసుకొని ఈజీగా తోలొచ్చు. అందుకే ఇంకా 6 ఉంటాయిలే అని చెప్పి తెప్పించాను మా నాన్నతో. ఇది రెయిన్ కోట్ అండి. ఇది సపరేట్గా అనమాట. చొక్కా మాదిరిగా ఉంటుంది ఇది. ఇవి 2 కూడా కుళాయి నీళ్ళే మా జేజీకి. ఇదిగానే ఉంది ఫ్రెండ్స్. నేనైతే తొందరగా వచ్చేసాను ఈరోజు. 8 అయింది టైం. కరెక్ట్గా 5:30. అక్కడ బురద ఉంది నిన్న వర్షం పడినందుకు. ఇంకా బండి ఇక్కడే సిమెంట్ రోడ్డు మీదనే పార్కింగ్ చేసేసాను అనమాట. ఇంక సంచి ఎత్తుకొని పోయేదే. దావ బాగాలేదు. ఇంకా చీకటిగానే ఉంది.
వదులు రెండో మూడు అయితే ఏసీ వచ్చానండి. దీనికి కరెక్ట్ టైం 11:30 పూలైతే అయిపోయినాయండి. నడుచుకుంటూ అయితే పోతున్నాను, ఎందుకంటే నా బండి ఆడ పార్కింగ్ చేశాను కదా అప్పుడు, అందుకే నడుచుకుంటూ పోతున్నాను. పూలు అండ్ సంచి రెండు మా చెయ్యి ముందే వెళ్ళింది, ఎందుకంటే ఎక్కువగా నచ్చలేదు కాబట్టి స్పీడ్గా నడచలేదు కాబట్టి ముందే పంపించిన. ఇంకా నేను కొద్దిగా లేట్ అయినా కూడా పర్వాలేదు, ఫాస్ట్ కూర్చో అని చెప్పి నేను ముందు మన వీడియోని లైక్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వేసుకున్న తర్వాత కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళి బట్టలు ఉతకాలి. నేను ఇప్పుడు మార్నింగే ఉతికాను, 4 జతలు ఉతికాను మార్నింగే. మళ్ళీ ఒక 5 జతలు అయితే నానబెట్టి వచ్చాను. ఇంటికి వెళ్ళి బట్టలు ఉతకాలి. పూలు అయితే ఈరోజు చాలా తక్కువ. వర్షం పడినప్పుడు పెద్ద టాస్క్ అండి మాకు ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది అసలు. లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇంటికి వచ్చిన తర్వాత కౌంటింగ్ చేసుకొని అకౌంట్స్ అన్నీ టీ కాంచుకొని తాగేసి బట్టలన్నీ ఉతికేసానండి. ఇంకా 2 జతలు అయితే ఉన్నాయి మా లైఫ్ లైన్కి అనమాట. అవి ఉతికేస్తే ఇంకా ఆల్ క్లియర్ బట్టలు అయితే. నేను బట్టలు ఉతికే టైంలో మా డాడీ మళ్ళీ ఫోన్ చేసిండు, ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది మధ్యలో, లోపల బాటిల్ ఉంది ఇంట్లో తీసుకొని వచ్చేయని చెప్పేసి. ఇంకా బట్టలు ఆరేసేసి మళ్ళీ డాడీకి పెట్రోల్ ఇచ్చేసి వచ్చి బాటిల్ మళ్ళీ ఇంటికి వచ్చి స్పాట్లోనే రీల్స్ అయితే చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వర్షం పడుతుందేమో అని. తాతకైతే ఈరోజు కూడా రావద్దని చెప్పాను, ఎందుకంటే నాకు ఫుల్ వర్క్ ఉందన్నమాట. చూడండి గాలికి ఎట్లా అంటే అట్లా అయిపోయాయి బట్టలు కూడా. ఏం చేస్తామండి, పొద్దున 4 నుంచి ఒకటే వర్క్. ఉదయం అయిందంటే ఆ పూలు కోసుకోవాలా, ఇంటికి రావాలా, ఇంకా రొటీన్ లైఫ్ అన్నమాట అది. చూసారు కదండి, ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట. బాయ్.